నేడు నిండా మేక్ ఇన్ ఇండియా అడ్రస్ లేకుండా పోయింది. 80% మొత్తం భారతదేశ ఉత్పత్తి మొత్తం చైనా శత్రు దేశం చైనా నుండి ఉత్పత్తులు చేసుకుంటారు. మేడ్ ఇన్ ఇండియాకి అడ్రస్ గల్లంత అయిపోయింది. 100 రోజుల ధరలు తగ్గిస్తానన్నారు, తగ్గాలే. టన్నుల కొద్ది బంగారం మొత్తము స్విస్ బ్యాంకులు ఉంటే ఆ బ్యాంకులో డబ్బంతా తీసుకొచ్చి ఒక్కొక్కరు అకౌంట్లో 15 లక్షలు ఇస్తున్నారు నరేంద్ర మోడీ. ఎక్కడ పోయింది నీ వాగ్దానం? స్మాల్ సిటీ ఎక్కడ పోయింది? పెట్రోల్ ధరలు ఎట్లా పెరుగుతున్నాయి? నా బడి పిల్లలకి ఈరోజు ఎకాడమికరీ తయారైతే ఇల్లు కొనబెట్టుకుంటాను, పుస్తకాల దగ్గర పెట్టుకుంటాను, హాస్పిటల్ పోతే పొలాలు గిలాలు మొత్తం ఇదైతాను. వైద్యం మాఫియా దరిద్రనారాయణ అంటారు కదా, రోగి దేవోభావ అంటారు కదా మన వేదాల్లో రోగి దేవోభావ దరిద్ర నారాయణ భావ శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు కదా. ఎక్కడున్నాడు వైద్య నారాయణుడు? ఎక్కడున్నాడు? సరస్వతి మాత ఎక్కడున్నది? సనాతన ధర్మ పరిపాలన, రామరాజ్య పరిపాలన. నారాయణకి, శ్రీ చైతన్యకి, మల్టీనేషనల్ కంపెనీకి ఈరోజు మొత్తం విద్యను మొత్తం అక్రంగా చేసి ఇవన్నీ అడగబడుతుందని హిందూ ముస్లింల ఘర్షణలతోటి పరమ పవిత్రంగా రంజాన్ మహిళలో రోజా ఉంటే ఎన్ని రకాలుగా మతోన్మాదని మొత్తం భారతదేశం తెలుగు రాష్ట్రాలలో మతోన్మాదని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని మనం ఉన్మాద రాజ్య స్థాపన దళితుల మీద, బహుజనుల మీద, వీళ్ళందరి మీద జరుగుతున్న దురాఘాతాలు మణిపూర్ మండినట్టు మండిపోతాను. మళ్ళా ఇక్కడ రాజ్యాంగాన్ని కొత్త ఖబర్దార్ మా రేవంత్ రెడ్డి గారు. ఆయన మేము కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లౌకిక పార్టీతో గెలిపింది 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలా. ఆయన కూలగొట్టే వ్యవహారం కోసం ఇక్కడ మొత్తం మత ఘర్షణ సృష్టించాలనే ఉద్దేశంతో సుమన్ ఛానల్ లాంటి బిడ్డలు, రోషన్ లాంటి బిడ్డలు, రూపం లాంటి బిడ్డలు వస్తే వాళ్ళు వెంబడబడడం, అరాచకాన్ని సృష్టించడం, వీటన్నిటికీ ముగింపుకు నిన్న కాకపోన్న రేవంత్ రెడ్డి గారు ఎవరు నికార్సైన జర్నలిస్ట్ వాళ్ళతో కూర్చొని పెట్టి ఒక చట్టం చేయాలి. ఇప్పుడు మేము కోరుకుంటున్నది అది, ఇప్పుడు చేయాల్సిందే. మొత్తం ఏర్పడాలి, ఉరికిచ్చి తరిమి పెట్టాలా. ఒక్కొక్క వీడియోలో మొత్తం ఘర్షణ సృష్టించే రీతిలో వ్యక్తిగత దూషణలతోటి మొత్తం ప్రశ్న పట్టించిన ఫేక్ జర్నలిస్టులను ముస్తులు చీల్చేసి వాళ్ళ లోపల పడేసేసి నికార్సైన జర్నలిస్టులకి వాళ్ళకి కార్డులు ఇవ్వాలా, వాళ్ళు ఉండడానికి ఇల్లు ఇవ్వాలా.